14 ఇయర్స్‌కి నేనైతే స్కూల్‌లో హ్యాండ్ క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ ఏందంటే హ్యాండ్ క్రికెట్ కాదు బ్రో. లిటరల్లీ ఒక ఐపీఎల్ టీమ్‌లో ఆడుతున్నాడు ఫర్ 1.1 క్రోర్స్‌కి. అండ్ ఆడడమే కాదు మొత్తం ఎంటైర్ లీగ్‌నైతే డామినేట్ చేస్తున్నాడు. అండ్ అతను ఎవరో కాదు వైభవ్ సూర్యవంశి. టీ20 ఫార్మాట్‌లో యంగెస్ట్ సెంచరీయన్ అయ్యాడు. ఐపీఎల్‌లో 15 బాల్ హాఫ్ సెంచరీ ఉంది. 35 బాల్ సెంచరీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 రికార్డ్స్ అయితే తనకైతే ఉన్నాయి ఐపీఎల్‌లో. తను ఒక ఏజ్ ఫ్రాడ్ అని చెప్పేసి చాలా ఫేక్ అలిగేషన్స్ అయితే వచ్చాయి. బట్ అవన్నీ రాంగ్ అని తర్వాత ప్రూవ్ అయింది. నిజం చెప్తున్నా భయ్యా, నాకే చాలా జెలస్‌గా ఉంది ఈ రికార్డ్స్ చెప్తుంటే యాస్ ఎ 21 ఇయర్ ఓల్డ్‌గా ఇయన్నీ నేను చెప్తున్నందుకు. అండ్ ఆల్ క్రెడిట్స్ టు హిస్ ఫాదర్ అని చెప్పేయొచ్చు మనం. ఎందుకంటే తనకి చిన్న వయసులోనే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండడం అనేది వాళ్ళ ఫాదర్ గమనించారు. అండ్ 8 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకా వైభవ్ ప్రొఫెషనల్ కోచింగ్ తీసుకోవడం, ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది మొదలుపెట్టాడు. అండ్ ఆల్టర్‌నేటివ్ డేస్‌లో పాట్నాకైతే 100 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేసేవాళ్ళంట వీళ్ళిద్దరూ. ట్రైనింగ్ కూడా చాలా రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా తీసుకునేవాడంట వైభవ్ సూర్యవంశి. అండ్ తన సీనియర్ ప్లేయర్స్‌ని కూడా డామినేట్ చేస్తూ ఆడేవాడంట. ట్రైనింగ్ సంగతి ఎలా ఉందంటే ఒకసారి మనం తన డొమెస్టిక్ కెరియర్ ఎలా ఉందో చూద్దాం. డొమెస్టిక్ క్రికెట్‌లో తను బీహార్‌కి ఆడేవాడనమాట. అండ్ హీ బికేమ్ సెకండ్ యంగెస్ట్ రంజీ ప్లేయర్ ఇన్ ద టోర్నమెంట్ అని చెప్పేసి తనకు కూడా వచ్చిందిరా. అసలు ఇదంతా ఓకే. ఒక సాధారణ రంజీ టీం నుంచి 1.1 క్రోర్‌కు ఒక ఐపీఎల్ టీమ్‌కి ఎలా సెల్ అయ్యాడు వైభవ్ సూర్యవంశి అనేది ఒక పెద్ద డౌట్ ప్రతి ఒక్కరికి. అండ్ అంత చిన్న పిల్లోడిలో అంత టాలెంట్ అని ఎవరు గుర్తించారు అన్న డౌట్ చాలా మందికి ఉండే ఉంటుంది. అండ్ అదొక స్టోరీ కూడా ఉంది దాని వెనక. అసలు స్టోరీ ఏందంటే రాహుల్ ద్రావిడ్ వాళ్ళ సన్ అండ్ వైభవ్ సూర్యవంశి వీళ్ళిద్దరూ ఎన్సీఏ అండర్-19 టీమ్మేట్స్ అన్నమాట. రాహుల్ ద్రావిడ్ వాళ్ళ సన్ వైభవ్ సూర్యవంశి పర్ఫార్మెన్సెస్ గురించి చాలా గొప్పగా చెప్పేవాడు రాహుల్ ద్రావిడ్‌కి. అండ్ రాహుల్ ద్రావిడ్‌కి అట్లా నోటీస్ అయ్యాడు వైభవ్ సూర్యవంశి. దీని తర్వాత దులీప్ ట్రోఫీలో సమ్మర్ అనే బౌలర్‌ని 6లో 4లు కొట్టాడంట వైభవ్ సూర్యవంశి. అండ్ సమ్మర్ అనే వ్యక్తి ఇంప్రెస్ అయ్యాడన్నమాట వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్‌కి. అండ్ తను కూడా రాజస్థాన్ టీంలో ఒక స్కౌటింగ్ మెంబర్ అన్నమాట. సమ్మర్ అండ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారన్నమాట. సమ్‌హౌ కాంటాక్ట్ అయ్యారు. అండ్ దీని తర్వాత వైభవ్ సూర్యవంశిని ట్రయల్స్‌కి పిలిచారు రాజస్థాన్ రాయల్స్. అండ్ ఆ ట్రయల్స్‌లో కూడా బాగా ఆడటం వల్ల ఐపీఎల్ ఆక్షన్‌లో తన కోసం ఒక ఫైటే జరిగిందనమాట. అండ్ ఫైనల్‌గా ఆ రాజస్థాన్ రాయల్స్‌లో పికప్ చేసుకున్నారు వైభవ్ సూర్యవంశిని. అండ్ దాని తర్వాత మనందరికీ తెలిసింది వైభవ్ సూర్యవంశి సక్సెస్ స్టోరీ ఐపీఎల్ ఎలా ఉందో అండ్ ఎలా కొనసాగుతుందో అని.